నిన్ను వదిలేయాలి అనుకున్న వాళ్ళు రెండు విషయాలు చేస్తారు. ఒకటి, నీకు టైం ఇవ్వటం తగ్గిస్తారు. రెండు, నీకు ఇవ్వాల్సిన ప్రాముఖ్యత వేరొకరికి ఇస్తారు. పుట్టుకతో పిల్లల్లో ఎటువంటి గుణాలు గాని దోషాలు గాని ఉండవు. తల్లిదండ్రుల ప్రవర్తన, ఆలోచనలు, నిత్యం మాట్లాడే మాటలే పిల్లల సంస్కారాన్ని తీర్చిదిద్దుతాయి. ఎదుగుతున్న వాడికి చెయ్యి అందించండి. అప్పుడే మీ ఎదుగుదలకు ఇంకొకడు సహాయం చేస్తాడు. ఉన్నప్పుడు కాపాడుకోవడం తెలియని వాళ్ళకి కోల్పోయాక బాధపడే అర్హత లేదు. నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమర అస్తమిస్తాడు అన్నది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు. తిరిగేది భూమి అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్య ఉన్న ఆ సన్నని గీతని తెలుసుకోవటమే మేధస్సు. అందర్నీ నమ్మేయడం, ఎవర్నీ నమ్మకపోవడం ఈ రెండూ ప్రమాదమే. వ్యక్తిత్వాన్ని వదులుకొని మరీ బంధాలను నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిన్ను ఇష్టపడిన వాళ్ళు నీతో ఉంటారు, నచ్చని వాళ్ళు ఎప్పటికైనా వెళ్ళిపోతారు. అందరిలా మీరు ఉండాలనుకోవడం అమాయకత్వం అవుతుంది. అందరూ మీలాగే ఉండాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. లైఫ్లో కొన్నింటిని ఒంటరిగానే మొదలెట్టాలి, ఒంటరిగానే ఎదుర్కోవాలి, ఒంటరిగానే భరించాలి, ఒంటరిగానే జయించాలి. ఇదే జీవితం. కోరుకున్నది రాదు, అనుకున్నది జరగదు, వచ్చింది ఉండదు, ఉన్నది నచ్చదు. మంచి మనసుతో చేసిన సాయం, మంచి వాళ్లతో చేసిన స్నేహం ఎప్పటికీ వేస్ట్ కావు. మీకు నష్టం కలిగించిన వారిపై కక్ష సాధించాలి అనుకుంటే దానివల్ల మీ శక్తి, టైం రెండూ వేస్ట్ అవుతాయి. వారి కోసం ఆలోచించవద్దు. ఎందుకంటే ఎంతో విలువైన మిమ్మల్ని వారు ఎప్పుడో కోల్పోయారు. తండ్రికి కొడుకు మీద ఎంత ప్రేమ ఉన్నప్పటికీ తిడుతూనే పెంచుకుంటాడు. ఎందుకంటే తన తర్వాత కుటుంబ బాధ్యతలు మోయాల్సి ఉంటుంది కనుక. తండ్రికి కూతురు మీద ఎంత కోపం ఉన్నప్పటికీ ప్రేమగానే పెంచుకుంటాడు. ఎందుకంటే అత్తారింట్లో ప్రేమలే పంచాలి కాబట్టి. ప్రశ్నిస్తే ద్వేషించినట్టు కాదు, విమర్శిస్తే దూషించినట్టు కాదు. ప్రశ్నలు, విమర్శలు ఉన్నప్పుడే కొత్త విషయాలు నేర్చుకోగలవు. వెనుతిరిగి తిరిగి చూడకండి. మిమ్మల్ని కాదనుకున్న కాలం కోసం, మిమ్మల్ని వద్దనుకున్న మనుషుల కోసం. మీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజం కాదు. మీ దగ్గర ఏమీ లేదని తెలిసినా మీతో ఉంటారు చూడండి, వాళ్ళే నిజమైన ఆత్మీయులు. లేని దాని గురించి ఆలోచించడం, ఉన్నదాన్ని సరిగ్గా గుర్తించకపోవడం వలన మనిషి జీవితం వ్యర్థమైపోతుంది. గుంపు బలం నీ బలం అనుకోవద్దు. కానీ నిజమేమిటంటే బలహీనులే గుంపులో ఉండాలని కోరుకుంటారు. ఈ క్షణం బాగుంది అనుకునే లోపే మరో క్షణం కన్నీళ్లు పెట్టిస్తుంది. లైఫ్ అనేది ఎలా ముగుస్తుందో కాలం పెట్టే పరీక్షలో జీవితం అనే ఆఖరి పేజీ చివరికి తెలియని సమాధానమే. ఒక వ్యక్తి ఎంత తెల్లగా ఉన్నా నీడ మాత్రం నలుపు రంగులోనే ఉంటుంది. ఒక వ్యక్తి ఎంత నల్లగా ఉన్నా రక్తం మాత్రం ఎరుపు రంగులోనే ఉంటుంది. రంగులతో కాదు, జీవితం మంచి మనస్సుతో ఉండాలి. కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారుతాడో లేదో తెలియదు, కానీ తగిలే గాయాలను బట్టి మాత్రం వ్యక్తి ఖచ్చితంగా మారిపోతాడు. బంధం అనేది ఎప్పటికీ భరించలేనంత బరువైనది కాదు, విడిపోయేంత విలువలేనిది కాదు. భరిస్తే బలమవుతుంది, అర్థం చేసుకోగలిగితే దాని విలువ పెరుగుతుంది. నిజాయితీ లేని 100 మంది వెనకాల నడవడం కంటే నిజాయితీ ఉన్న ఒక్కడి వెనుక నడవడం ఉత్తమం. అటు నుండి రావటం లేదు అని బాధపడే కంటే ఇటు నుండి ఇవ్వడం మానేయడం మంచిది. అది ప్రేమ అయినా, వాల్యూ అయినా. చెప్పే మనిషి ఉన్నప్పుడు వినాలనిపించదు, వినాలని ఉన్నప్పుడు చెప్పే మనిషి ఉండడు. ఈ విషయం నీకు ఏ రోజు అర్థం కాదు. ఒక చిన్న చిరునవ్వు చాలు ఫ్రెండ్షిప్ ప్రారంభం కావడానికి. ఒక చిన్న మాట చాలు పెను యుద్ధాలను ఆపడానికి. ఒక చిన్న చూపు చాలు కొన్ని బంధాలను నిలపడానికి. ఒక స్నేహితుడు చాలు మీ జీవితాన్ని మార్చడానికి. కనపడిన ప్రతి వారి దగ్గర నీ గోడు చెప్పుకుంటూ పోతే నువ్వు బాధలో ఉన్నావనుకోరు, సానుభూతి కోసం నాటకాలాడుతున్నావనుకుంటారు. దేవుడిని కోరుకోవలసింది కష్టాలు రాకుండా చూడమని కాదు, ఎంతటి కష్టం వచ్చినా తట్టుకొని నిలబడే శక్తి ఇవ్వమని కోరుకో. చేజారిన ఈ క్షణాన్ని భూమిపైన ఉన్న ఏ సిరి సంపద తిరిగి ఇవ్వలేదు. మిమ్మల్ని మీరు మార్చుకోలేని రోజున పరిస్థితులన్నీ భారమే అవుతాయి. మిమ్మల్ని మీరు మార్చుకున్న రోజున పరిస్థితులు వాటికి అవే మారతాయి. నలుగురు ఏమనుకుంటారో అన్న భావనతో బ్రతకకండి. ఉన్న 4 రోజులైనా మీకు నచ్చినట్టు బ్రతకండి. ఈ సొసైటీ మొత్తం మిమ్మల్ని ఎదిరించినా, పరిస్థితులన్నీ మీకు వ్యతిరేకంగా మారినా మీరు అంగీకరిస్తే తప్ప ఎవరూ మిమ్మల్ని ఓడించలేరు. పేదవాళ్లు కడుపు నింపుకోవడం కోసం తెగిస్తారు, ధనవంతులు ఆధిపత్యం కోసం తెగిస్తారు. కానీ ఈ రెండూ చేయలేక మధ్యతరగతి వాళ్ళు రాజీపడి బ్రతికేస్తారు.
ఎదుటివారి చెడు గుణముల గురించి చర్చిస్తూ మీ సమయాన్ని వృధా చేసుకోకండి. అది మీకు ఏమాత్రం ఉపయోగపడదు. గెలిచిన వాళ్లే జీవిత పాఠాలు చెప్పనవసరం లేదు. ఓడిపోయిన వాళ్ళు వాళ్ళకంటే ఎక్కువ పాఠాలు నేర్చుకొని ఉంటారు. మనకు ఉన్న ఈ చిన్న జీవితంలో వీలైనంత వరకు సంతోషంగా ఉండటానికి ప్రయత్నించండి. ఎందుకంటే మళ్ళీ వచ్చేవి జ్ఞాపకాలు మాత్రమే, సమయం కాదు. పరిస్థితులనేవి మీ ఆధీనంలో ఉండకపోవచ్చు, కానీ ప్రవర్తన మాత్రం మీ ఆధీనంలోనే ఉంటుంది. స్వచ్ఛమైన మనసు ఉన్నవారు అన్ని విషయాలను బయటకు చెప్పేస్తారు. మనసులో ఏది దాచుకోరు. వాళ్లకు ప్రేమించటం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం మాత్రమే ఉంటుంది, కానీ వాళ్ళ ప్రేమ మాత్రం లైఫ్ లాంగ్ ఉంటుంది. అమ్మా నాన్నలు ఉన్నంత వరకు లైఫ్ సాఫీగా సాగిపోతుంది. అమ్మ లేకపోతే బాధ తెలుస్తుంది, నాన్న లేకపోతే బాధ్యత తెలుస్తుంది. ఇద్దరూ లేకపోతే బ్రతుకంటే ఏమిటో తెలిసి వస్తుంది. మనం వెళ్లే దారిలో రాళ్లుంటే చెప్పులు వేసుకొని నడిచి వెళ్ళవచ్చు, కానీ చెప్పులోనే రాయి ఉంటే మాత్రం నడవడం చాలా కష్టం. అదేవిధంగా బయట ఎన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మనలో ఉన్న బలహీనతలను అధిగమించకుంటే జీవించడం కష్టం. నీ ఆలోచనలు ఎప్పుడూ రాబోయే భవిష్యత్తు వైపు పరిగెత్తాలి, కానీ నీతో కలిసి నడవని గతం కోసం వేచి చూడకూడదు. తోటివారిని కించపరచి తమని గొప్పగా చూపించుకోవడం బలహీనుల లక్షణం. వారు బాగుంటే చాలు, మనకు మంచి జరుగుతుంది అనుకోవడం బుద్ధిమంతుల లక్షణం. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలాగే ఈ వీడియోలో మీకు ఏ క్వశ్చన్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.